ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున ముస్లిం ఐక్య వేదిక నాయకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పాదయాత్రకు మేము సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తున్నాము. మరియు ఏదైతే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనేది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 10% దాకా ముస్లింలు ఉన్నారు. కానీ చట్టసభల్లో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అయితే జీరో. ఇక్కడ నుంచి ఎవరు ఎంపీ కూడా ఆంధ్ర నుంచి ఒక ముస్లిం ఎంపీ లేడు. మరి చట్టసభల్లో కేవలం 2 లేదా 3 మాత్రమే ఎమ్మెల్యేలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ముస్లింలు. దాదాపుగా మన జనాభా ప్రకారము మనము 17 నుంచి 18 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వెనుకబడిపోతున్నాము. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా ముస్లింలు బానిసల్లాగా బతుకుతున్నారు. ఈ చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు చూసినా ముస్లింలను, మరి దళితులను, క్రిస్టియన్లను, అణగారిన వర్గాలను కేవలము ఈ రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎలక్షన్ల ముందర వస్తారు, భుజం మీద చేస్తారు, భాష అంటారు, దళిత అంటారు, అది అంటారు, ఇది అంటారు, టోపీ పెడతారు. తర్వాత ఎలక్షన్ అయిపోగానే ఓట్లు వేసుకుంటారు. ఎలక్షన్ అయిపోగానే అందరికి టోపీ పెట్టి వెళ్లిపోతారు. ఇది మారాలి. దీన్ని మార్చాలంటే ఈ యువకులు మరియు ముస్లిం సమాజం ముందుకు రావాలి. మనం కూడా హక్కులు అడగనంత వరకు మనకు ఎవరు హక్కులు ఇవ్వరు. హక్కులను అడిగి తీసుకోవాలి. మరియు హక్కులు దానంగా ఇవ్వబడవు. మనకు కూడా హక్కు ఉంది, ఇవ్వండి. టేబుల్ మీద కూర్చోండి, మాకు కూడా హక్కు ఉంది. 17 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాకు ఇవ్వండి, మా ముస్లిం సమాజానికి ఇవ్వండి పోరాడే రోజుకు రావాలి. ఆ పనే ముస్లిం ఐక్య వేదిక చేస్తుంది. దానికి మనమందరం మద్దతు తెలియజేయాలి. మరి ముఖ్యంగా కేవలము మన పెద్ద పెద్ద పార్టీలు టీడీపీ కానీ, వైసీపీ కానీ మనకు భిక్షం వేసినట్టు 2 ఎమ్మెల్యేలు లేదా 3 ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మరియు మన ఓటులు లాగుతున్నారు. అలా జరగకూడదు. అన్ని పార్టీలు కూడా ఒక టేబుల్ మీటింగ్ వచ్చి ఇక్కడ 17-18 సీట్లున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఇస్తామని చెప్పే విధంగా రావాలి. అప్పుడే మనలో ఐక్యత వస్తుంది. దానితో పాటు కూడా ఎంతసేపు ఉన్నా మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. మనల్ని మనమే రాజ్యాధికారంగా ఎదగాలి. వేరే పార్టీలో వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఓట్లు వేయాలి, మనం వెనుకబడిపోవాలనే ఉద్దేశం ఉండకూడదు. మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే మనలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా మనం ముందర పెట్టాలి. వాళ్ళని కూడా మనము వేరే చోట్ల సెక్యులర్ పార్టీలను మనం సపోర్ట్ చేసుకుంటా ఎక్కడైతే మన జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ మన పార్టీ నాయకులు కూడా మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వేరే పార్టీలో గెలిచిన ముస్లింస్ కూడా వెళ్లి వాళ్ళ నాయకుడికి అవసరమైన విధంగా మాట్లాడతారు, కానీ మన సమస్యల మీద మాట్లాడరు. వక్ఫ్ బోర్డు గురించి ఏ నాయకుడు మాట్లాడుతున్నారు, ఎన్ఆర్సీ సీఏ గురించి ఏ నాయకుడు మాట్లాడినారు, తర్వాత వచ్చేసి ట్రిపుల్ తలాక్ మీద ఏ నాయకుడు మాట్లాడినారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ జాతీయ నాయకులు, లీడర్లు ఏం చెప్తేది వింటారు. కానీ మన సమస్యలను వెళ్లి చట్టసభల్లో చెప్పే వాళ్లే మనకు కావాలి. వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఆ పనే ముస్లిం ఐక్య వేదిక చేస్తుంది. అందుకోసమే మనము అందరితో పాటు, అన్ని కులాలు, అన్ని మతాలతో పాటు మన వాళ్ళు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉండాలి. దానికి ముస్లిం ఐక్య వేదిక చేసిన కృషికి మద్దతు తెలియజేస్తూ మనమందరం కూడా ముందుకు సాగుదాం. మన హక్కులను మనమే అడిగి తీసుకుందాం. జై భీమ్, జై హింద్, జై శ్రీ.